సాతానుడు ఎక్కడి నుంచి తయారయ్యాడండి? దేవుడి సన్నిధిలో నుండి వచ్చాడు. ఎక్కడి నుంచో రాలా. ఎక్కడి నుంచి వచ్చాడండి? దేవుడు లేనప్పుడు అతడు అధ్యక్ష స్థానాన్ని కూడా చేసేవాడు. దేవుడు వచ్చినప్పుడు తన విలువ తగ్గుతుంది. అర్థమవుతుందండి? తగ్గుతుంటే ఏమన్నాడు? ఎప్పుడైనా మహోన్నతునితో నేను సమానునిగా చేసుకుంటానన్నాడు. అర్థం చేసుకోండి. మహోన్నతునితో సమానునిగా చేసుకుంటానన్నాడు. మహోన్నతుని కంటే హెచ్చించుకుంటానన్నాడా? మహోన్నతుని కంటే హెచ్చించుకుంటానన్నా, సమానునిగా అన్నాడు. ఎందుకు హెచ్చించుకోడు? తను తానైతే హెచ్చించుకున్నాడు, కానీ మహోన్నతుని కంటే ఎందుకు హెచ్చించుకోడు అంటే భక్తుడు తను మోసపోతున్నాడు భక్తుడిని అని. ఏమండి? ఒక అతిశయము. 40 రోజులు ఉపవాసం ఉండి యేసుప్రభు ఏం చేశాడు చెప్పండి? ఫస్ట్ ప్రసంగం చేశాడు. సిలువెక్కల ఫస్ట్ ప్రసంగము చేశాడు. 40 రోజులు ఉపవాసం ఉండి మోషే ఏమి ఇచ్చాడు చెప్పండి? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. యేసుప్రభు ఏమిచ్చాడండి? 9 సూత్రాలు ఇచ్చాడు. ఆత్మవిషయంలో దీనులైన వారు సాతానుడు అక్కడ పుట్టాడు. అర్థమైందండి? దేనర్థమో లేక. అర్థమైందండి? 2 పాయింట్లు ఒకటే, ఏదైనా ఒకటే పాయింట్ చెప్తున్నాను. మొదటి మర్డర్ ఎంత ఉన్నారండి? మొదటి మర్డర్ ఎక్కడ జరిగింది? హత్య ఎక్కడ జరిగింది? ఏ విషయంలో జరిగింది చెప్పండి? డబ్బు కోసం జరిగిందా? ఆలోచించండి. మీ విధానంలో డబ్బు కోసం జరుగుద్ది, ఆడపిల్ల కోసం జరుగుద్ది, బంగారం కోసం, పొలం కోసం జరుగుద్ది. కానీ కయ్యూను అర్పణ, హేబేలు, అమ్మా వింటున్నారా? కయ్యూను అర్పణ, హేబేలు అర్పణ. కాబట్టి నేను గొప్ప అనేదే మొదట సైతానుడు. వ్యభిచారము, దొంగతనాలు, మర్డర్లు కాదు. నేను గొప్ప అని తమ్ముడినైనా చంపేస్తారు. ఈ ఎలక్షన్లో జరుగుతాయి, సంఘాల్లో జరుగుతాయి. అర్థమవుతుందండి? నేను గొప్పగా ఉండాలి. ఆత్మవిషయంలో దీనులైన వారు ధన్యులు. ఇదండి ఇంటికేషను. కాబట్టి ఎవరున్నా సరే, మీకు రాజకీయం చెప్తానండి. నౌకాదళం ఉంది. నౌకాదళం అంటే ఏంటండి? నౌకాదళం అంటే ఏమంటారు దాన్ని? నేవీ. అవునా? దీనికి ఒక అధికారి ఉంటాడు. దీనికి ఒక అధికారి ఉంటాడు. అలాగే ఆర్మీకి ఒక అధికారి ఉంటాడు. ఆర్మీకి ఒక అధికారి ఉంటాడు. ఇంకోళ్ళు ఎవరండి? ఎయిర్ ఫోర్స్కి కూడా ఒక అధికారి ఉంటారు. మీకు అర్థమవుతుందా మీకు చెప్తుంది? అయ్యా లక్ష్య పెట్టండి దయచేసి. ఈ సబ్జెక్టే మీకు లక్ష్య పెట్టట్లేదంటే బైబిల్ సబ్జెక్ట్ చెప్పట్లా. నేవీకి ఒక అధికారి ఉన్నాడు, ఆర్మీకి ఒక అధికారి ఉన్నాడు, ఎయిర్ ఫోర్స్కి అధికారి. ముగ్గురు ఎప్పుడు కలవరు తెలుసా? వీళ్ళు ముగ్గురు కలిస్తే ఏమవుతుంది చెప్పండి? ప్రధానమంత్రిని కాల్ చేసి వాళ్ళు అయిపోతారు. అర్థమవుతుందండి? ఎలక్షన్ ఉండదు. వాళ్ళు ముగ్గురు ఎప్పుడు కలవరు. కలిస్తే కలవనివ్వరు. గోడవరు, చంపేస్తారు కలిపితే. అర్థమవుతుందండి? వీళ్ళు ముగ్గురు ఎప్పుడు ఎక్కడ కలవాలి? రాష్ట్రపతి ఎదుట, ప్రధానమంత్రి ఎదుట కలవాలంతే. ముగ్గురు ఎక్కడా కలిసే పని లేదు. అలాగా రకరకాల భిన్నబోధలు వచ్చేసినాయి. ఎక్కువ మాట్లాడితే యెహోవా సాక్షులంట తల తినేస్తున్నారు, పీడి సుందరరావు మనుషులంట తల తినేస్తున్నారు. వాళ్ళ పనే అది తెలుసా, ఇది తెలుసా, ఇది తెలుసా. ఇంకోళ్ళు అంటున్నారు సెవెంత్ డే అట, వాళ్ళు తల తినేస్తున్నారు. ఇంకా పిచ్చి కుదిరితే తలకు రోకలు చుట్టుంది అన్నాడంట ఒకడు. ఉన్న విశ్వాసం నుంచి పోతున్నారు, భయంకరులు అయిపోతున్నారు. అందరూ సేవే చేసేది. ఏ బండ మీద కట్టావో దాన్ని జ్ఞాపం చేసుకో. నీ ఆత్మీయ తండ్రి దుఃఖపడ్డాడంటే నీకు ప్రయోజనమో లేదు. అర్థమవుతుందండి? మోషేనా పలికేది, నేను పలకలేనా అంది. ఎవరో అక్కకు కూడా అసూయ వచ్చేసిందండి. అక్కగా అసూయ వచ్చేసింది. కుష్టి వ్యాధి వచ్చింది. ఏమొచ్చిందండి? మోషే ఏం చేశాడు చెప్పండి? కూసు దేశ్రీని వివాహము చేసుకున్నాడు. కూసు దేశ్రీ అంటే ఎవరండి? నీగ్రో మనిషి. వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు అని ఆజ్ఞలు ఇచ్చిన ఈ పెద్ద మనిషి ఈ పని చేశాడు, తప్పుకు దొరికాడు కదా అని విమర్శించేస్తున్నాడు. అంటే సేవకుడు విలువ దావీదు ఎంత ఇచ్చాడు తెలుసండి? సౌలు బూతులాడే అంతగా దోషణ చేస్తున్నాడు. వీణ మీటాడు. ఎవరో దావీదే వీణ మీటితే దెయ్యమో పోయింది. తరిమేసేస్తున్నాడు, చంపడానికి కూడా చూశాడు. ఇంకోసారి చాలాసార్లు తరిమాడు. దావీదుకి ఎవరు దొరికారు?
సౌలు దొరికాడు. ఎలా దొరికాడు చెప్పండి అమ్మా? పడుకొని దొరికాడు. పక్కనున్న వాళ్ళు ఏమన్నారు? ఒక్క నరుకుడు నరికేస్తే దేవుడు నీకు అభిషేకము పిలుపునిచ్చాడు, ఏర్పాటు ఇచ్చాడు, అభిషేకము. వీడు భ్రష్టుడు, వీడు బ్రహ్మచాత్మ, బూతులాడుతున్నాడు, వీడు నీ పట్ల అసూయునుడు. ఒక్క నటుడు నరికేసామంటే సంఘం చీల్చేయవచ్చు. అంత తేలిగ్గా దేవుడు ఈ పదవినివ్వడు, ఏర్పాటు చేసుకుంటాడు. దాని తగ్గట్టే పొగర తీసినట్టు ట్రైనింగ్ ఉంటుంది, ప్రతిష్ఠిత ఉంటుంది, అభిషేకం ఉంటుంది. తోచిందల్లా చెప్పేసుకొని భక్తి చేసుకున్నావు అంటే భక్తి కాదు. అర్థమవుతుందండి? భక్తి అంటే ఏంటో తెలుసా? ఒక ఆయన నీకు విద్య నేర్పయ్యా అని అడిగాడు. విద్య నేర్పండి, నీకు నేర్పనయ్యా అన్నాడు. గురువు గారిని భక్తిగా బొమ్మగా చేసుకొని ఏం చేశాడు? విద్య నేర్చాడంట. స్వయంగా నేర్పినోడు కంటే గురువుగారి దగ్గర నేర్చుకున్నాడు కంటే బొమ్మగా చేసుకున్నాడికి ఎక్కువ వచ్చేసింది. అర్థమవుతుంది నీకు? యేసు ప్రభు మచ్చ ముడత డాగు లేదండి, ఏ పాపం లేదు, పుట్టుకలో కూడా దోషం లేదు. ఊరేగించారు, ఓషన్నా జయము, ఓషన్నా జయము. లోకం ఆయన ఎంత పెట్టబోతే బేజేరిపోయారు లోకం అంతా. కానీ ఆ రాత్రి అంటున్నాడు, యెహోవా నువ్వు సిలువ ఎక్కవలసింది. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి ఎక్కాల్సింది. అబ్బాయి నువ్వు సిలువ ఎక్కాలంతే. అయ్యా నీ బొట్టనెలు ఇచ్చాడు, బొట్టనెలు ఇచ్చేసాడు. ఆ సిలువ ఎక్కాలంటే ఎక్కాలి, అది భక్తి. రీజన్ ఏంటి? పవిత్రుడేనా? వివాహం చేసుకోవచ్చా? కుష్టి వస్తుంది, జాగ్రత్త. పిచ్చోడు కదా, బూతులాడాడు కదా, చంపడానికి వచ్చాడు కదా, సేవకుడు ఇలా ఉండొచ్చా అని నువ్వు విమర్శించగా. భక్తి భక్తే. అర్థమవుతుందండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనోడి దాకా చేశాడండి. తర్వాత జగన్ గారు వచ్చారు, వింటున్నారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఎక్కడ వేశారు? జైల్లో వేశారు. మరి గౌరవం ఇచ్చారా? గౌరవం లేదు. మరి పదవిలోకి వస్తే మళ్ళీ గౌరవం ఉంటుందా? ఉంటుంది. మళ్ళీ పదవిలో ఆ కుర్చీకున్న విలువ అది. అర్థమవుతుంది? మీకు అర్థమైంది? ఇప్పుడు జగన్ గారు దిగిపోతాడు, దిగడం అనుకోండి, దిగిపోయాడు అనుకోండి, కేసులు వేసి ఏం చేస్తారు? జైల్లో ఆయన్ని కూడా వేస్తారు. అమ్మ ముఖ్యమంత్రి గారు వేయకూడదు అన్నారా? మన కేజ్రీవాల్ని ముఖ్యమంత్రిగా ఉండగానే లోపల వేసేసారు. అర్థమవుతుందా? మోడీ గారిని కూడా వేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి పదవిలో ఉన్నప్పుడు పదవికి గౌరవం, అది మనిషికి కాదు. అర్థమవుతుందండి? అభిషేకానికి, యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని నేను ముట్టను. సేవకుడికి అంత విలువివ్వండి. మీ దశంభాగాలు, మీ కానుకలు ఎవరికి ఇవ్వాలండి? సేవకుడికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం. ఎవరో చదవట్లేదంటే చాలా క్లాస్గా ఉన్నారు. ఏమండి మీరు భక్తి చేయట్లేదని మాకు తెలిసిపోయాయి. ఎలా తెలిసిపోయింది? ఫస్ట్ మంకు ఉంది సంఘంలో. అందు గురించి కొంత సంఘాల్లో టెక్నిక్ ఉపయోగించి డ్యాన్సులు కూడా వేపిస్తారు. మీరు డ్యాన్స్ వేయాలని కాదు, ఎందుకని మేము తగ్గించుకుంటున్నాం అని. అన్నీ మంచియే, కొన్ని విషయాల్లో ప్రమాదాలు కూడా, అవి కూడా అసహ్యత అవుతాయి. ఏమండి? కాబట్టి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా గట్టిగా చెప్పండి. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. వచనం ఏముంది చూడండి యెషయా గ్రంథంలో, నీ వెరగని జనులను నీవు పిలిచిదు. ఎరగని జనులను పిలుస్తారట అండి. దేవుని స్తోత్రం. లోకాసు వార్తలు 5వ వచనం, జక్కయ్య త్వరగా దిగిరమ్ము. ఎలా కలిసింది అర్థమవుతుంది మీకు? సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నామంటే, మోషే మోషే నీ చెప్పులు వీడుము. పొద మండుతుంది, పొద కాలట్లేదంటే ప్రకాశమైన వెలుగుతో సౌలు కింద దర్శనం అంటే దర్శనం. ఇలా కలుస్తాయి మాట. అర్థమవుతుందా? ఇక్కడ 3 ఉన్నారండి, 3 పెద్దలు ఉన్నారు. ఆ 3 పెద్దలకు 3 స్లిప్లు ఇచ్చాం. పిచ్చి గీతకి ఏమన్నాం? ఒకలాగా గీస్తారా? ఈ రైటర్ ముఖం ఆ రైటర్కి తెలియదు, ఆ రైటర్ ముఖం ఈ రైటర్కి తెలియదు. 2000 సంవత్సరాల దూరం ఉంది వీరి మధ్యన. ఇప్పుడున్న మనం చెప్పుకున్న సబ్జెక్ట్లో ఉన్నవారు 750 సంవత్సరాల దూరం ఉంది. అయినా కలుస్తూనే ఉంటాయి. కలుస్తున్న సంగతి వారికి తెలియదు. ఇంకో మర్మం ఏంటంటే 200 సంవత్సరాల క్రితమే ఆ అంకీలు వేశారు. అంకీలు పూర్వం లేవు. యేసు ప్రభు కాలంలో అంకీలు లేవు. తర్వాత మరి 1000 సంవత్సరాల క్రితం లేవు, 500 సంవత్సరాల క్రితం లేవు. గాంధీ గారి కంటే ఒక కొద్ది ముందే అంకీలు వేశారు. అధ్యాయాలు అంత ముందు లేవు. అంకెలు కూడా, అంకెలు వేసిన వారిలో దేవుడు ఉన్నాడు, రాసిన వారిలో దేవుడు ఉన్నాడు. రాసిన వారికి తెలియదు, అంకెలు వేసిన వారికి తెలియదు. కలుస్తున్నాయని. దేవుని స్తోత్ర. నీవు ఎరగని జనులను పిలిచిదు అంటే, జక్కయ్య త్వరగా
దిగిరమ్ము. మరి ఇంకో 5వ వచనం కలుస్తుందా? 5వ వచనం చూడండి. మేము ప్రకటించే వర్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమో. సపోర్ట్ రిఫరెన్స్లుగా కూడా సరిపోతాయి. ఆవిష్కరణ అనే పదం పెడితే మరుగైన సంగతులు వెల్లడి చేయుట అనే సంగతిలో 3 5లు ఉన్నాయి. హల్లెలూయా. ప్రకటించే వర్తమానం ఏదనకంటే పేరు ప్రకటించాడు. ఎరిగిన జనులు పిలిచిదు అంటే జక్కయ్య త్వరగా దిగుమంటున్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందుకు చీకటి ఎలా తెలుసు? ఆయనకు మరుగైంది ఏది లేదు. హల్లెలూయా. 6వ వచనం చూడండి. పట్టు యెహోవా మీకు దొరుకాలం ఎదుకుడి సమీపంలో ఉండగా వేడుకున్నాడంటే జక్కయ్య త్వరగా దిగి సంతోషముతో చేర్చుకున్నాడు. అర్థమవుతుందండి? కలిసి తీసారా మీరు బైబిల్లో? మీకు యూత్ క్లాసులు ఉండాలి, ఏమండి గ్రూప్ ప్రేయర్లు చేసేవాళ్ళు లేరు, ఇక్కడ వాక్యం గుంభనంగా చదివేవాళ్ళు లేరు, యూత్ క్లాసులో కంఠం ఎత్తి ప్రార్థన బైబిల్ చదివేవారు లేరు. యూత్ క్లాస్ ఉండాలి, సండే స్కూల్ టీచర్ ఉండాలి, స్త్రీల సమాజం ఉండాలి. అందరూ అఫీషియల్గా ఉన్నారు, ఎవరు నోరు తెరవట్లా, రెఫరెన్సే చదవట్లే ఎవరు. కొన్ని సంఘాల్లో నేను అసలు వాక్యం చెప్పిన వాళ్ళు రెఫరెన్స్ ఈ కలితే అంటాను, అంతే సింపుల్. నాకు ఏమండి చూడండి. 6వ వచనం ఏమన్నాడు? యెహోవా దొరుకాలం ఎదుకుడి సమీపంలో ఉండగా వేడుకుండి అంటే అది పట్టుకోవడమే కుదరదు మీకు. 3 అధ్యాయాల ఒకటైతే మేము 3 అధ్యాయాలు ఎప్పుడు చదివిన వాళ్ళు ఎమ్మటే తీసిన వాళ్ళు ఉన్నారు, మాకు తెలిసిపోద్ది. ఇది పెద్ద టెస్ట్ మాట. 3 అధ్యాయాలు ఎవరు తీసిన వాళ్ళు లేరు. ఉన్నారమ్మా, ఆ సహోదరి తీసింది. మరి చదవడానికి మంకు. 6వ వచనంలో ఏం చెప్తుంది? యెహోవా దొరుకాలం ఎదుకుడి సమీపంలో ఉండగా వేడుకుని అంటే జక్కయ్య త్వరగా దిగి చేర్చుకున్నాడు. ఇక్కడ 6వ వచనం, ఇంకో 6వ వచనం, ఆయనతో కూడా సావాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడుచుకుని వెళ్ళా. ఏమండి చదవండి మరి. హల్లెలూయా. అబద్ధమాడుచు సత్యము జరిపింపుకుందాం. ఇలాగా ఆయనతో పట్టుకున్నామేమో, ఎప్పుడో బాప్తీసం తీసుకున్నామేమో. సహోదరి సహోదరుడా, బాప్తీసం తీసుకున్నావు కానీ ఇప్పుడు ఎలాగున్నావు? ఆయనతో సావాసం గలవారం అని చెప్పుకొని చీకట్లో ఉంటున్నావా? పట్టు ఎలాగ పట్టుకున్నావు అనేది. మీకు ఇంకా డౌట్ ఉంటే 3వ వచనం చూడండి. 3వ వచనం యోహాను రాసిన పత్రికలో ఇలాగ ఎన్ని ఇందాక అక్కడ క్రిస్మస్ చేశా. తొలిచూలు కుమారుని కని 7వ వచనం, మనిషిని పోలికగా పుట్టి 7వ వచనం, నీవు నా కుమారుడు నేడు నిన్ను కని ఉన్నాను. 3 ఏళ్ళు క్రిస్మసే. ప్రజలందరికీ శుభార్త, ప్రతి మోకాలు యేసునామమున వంగును. కలుస్తుంటాయి. ఇలాగేదో సబ్జెక్టు అక్కడ చెప్పింది ఎందుకులే చెప్పడం అని నేను మార్చాను. అర్థమైందండి? అయ్యగారు చెప్పిన ఉదాహరణ వేరే ఎన్ని ఉన్నాయి తెలుసు. అలాగా ఎందుకు ఇలా కలుపుతాయని తెలుసు. అసలు ఎలా కలుపుతున్నాయి వాళ్ళకి తెలియదు, రాసిన వాళ్ళకే తెలియదు, అంకెలు విభజించిన వాళ్ళకి. ఎవరు రాశారు బైబిల్? దేవుడు వారి వెనకాతలుండి మిలిటరీ వాళ్ళు నడిస్తే అందరి చేతులు అందరి కాళ్ళు ఎలా కదులుతాయో ఒక్కసారే అలా కదులుతాయండి. హల్లెలూయా. జీవ గ్రంథము దేవుడు స్వయంగా ఎవరు ముక్కలు చేసినా, ఎవరు అంకెలు చేసినా, ఎవరు రాయని నేను ఉన్నానని వదిలిపెట్టకుండా రాశాడు. హల్లెలూయా. అర్థమైందా? 3 6లు కలిసినాయా? 3 3ల్లో చూడండి మనకి విలువైన వచనం అది. 3 3ల్లో ఏముంది? మాతో కూడా మీకును సావాసం గలవారమని చెవియొగ్గిన ఎద్దకు రండి, మీరు విని ఎడల బతుకుదురు, మీతో నిత్య నిబంధన చేయుదును, దావీదుకు చూపిన స్వాస్థ్యమైన కృపను. చెవియొగ్గిన ఎద్దకు రండి. ఎక్కడికి వెళ్తున్నారండి? చెవియొగ్గి రండి, మీరు వింటే బ్రతుకుతారు, నిత్య నిబంధన చేస్తున్నాను, దావీదుకు చూపిన స్వాస్థ్యమైన కృపను చూపుతాను. నేనే చెప్పేస్తాను. అందుగురించి మీరు చదవలేకపోతున్నారు, నేనే చెప్పేస్తాను, మనకు భారం అవుతుంది. చివరిని 5 రెఫరెన్స్ క్లియర్గా చెప్పుకున్నాం. ఓకేనా? చూడండి ఇక్కడ 3వ వచనం, మాతో కూడా మీకును సావాసం కలిగినట్లు ఈ సంగతిలో తెలియజేస్తున్నాం. మన సావాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. అర్థమవుతుందా? హల్లెలూయా. సావాసము దేవుడితో ఉండాలంటే దేవుడు పిలుస్తున్నాడు, రాబ్బాయ్ రాబ్బాయ్ చెవియొగ్గిన ఎద్దకు రండి, వస్తే వదిలిపెట్టను, నిత్య నిబంధన చేస్తాను, స్వాస్థ్యమైన కృపను చూపుతాను. హల్లెలూయా. ఏదండి 4వ వచనం, మీకు సంతోషం పరిపూర్ణమటికే సంగతులు రాయిస్తున్నానంటే యెష గ్రంథంలో నిన్ను రాజుగా చేస్తా, అధిపతిగా చేస్తా, నిన్ను జనములకు సాక్షిగా చేస్తా. హల్లెలూయా. రాజుగా చేస్తానంటే సంతోషం కదా, నిత్య నిబంధన చేస్తానంటే స్నేహం అంటున్నాడు. ఇక్కడ ప్రయత్నం చేశాడు స్నేహం కోసం, పొట్టోడైనందువలన చూడలేకపోయాడు. అర్థమవుతుందండి? ఇక్కడ సంతోషం అంటే రాజుగా చేస్తా, అధిపతిగా చేస్తా,
జనములకు సాక్షిగా అంటే సినిమా మోడల్లో స్టార్గా చేస్తారు. అందరూ నీ మోడల్లో బట్టలు కుట్టించుకుంటారు, నీ మోడల్లో డాబా కట్టించుకుంటారు, నీలాగా బతకాలని కోరుతారు. అధిపతిగా చేస్తా, రాజుగా చేస్తా, ఒకవేళ అధికారం ఉండదు అనుకున్న డమ్మీ క్యాండిడేట్ రాష్ట్రపతి కాదు, అధిపతిగా కూడా చేస్తా. ఉన్నాయి చూసుకోండి అవన్నీ. కొద్ది కాలంలో మనకు జరుగుతాయి అన్నీ. నువ్వు ఎవరికో అండి నేను అధిపతినా అవుతాయి. నువ్వు రాజులైన యాజక ఏంటి మోషే వెర్రోడు అనుకున్నారా? అల్ప కాలపు పాప భోగముల నిమిత్తము వదిలిపెట్టి ఏం చేశాడు? క్రీస్తు విషయంలో నింద గొప్ప. కొద్ది కాలం సగం నిద్రే కదా జీవితంలో, రెక్కాడితే కానీ డొక్కాడదు సగం. కాబట్టి 3-4 అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు మేడి చెట్టు ప్రోత్సాహం అండి. అతను ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు మేడి చెట్టు ఎక్కిన. దేవుని స్తోత్ర. 7వ వచనాలు ఇంకా క్లియర్గా ఉంటాయి చూడండి. 7వ వచనాలు చాలా ఇంపార్టెంట్. మిగతాయన్ని నేను ముగించేస్తాను. భక్తిహీనులు తన మార్గములు ఎడవలను, దుష్టులు తమ తలంపులు మానవలను, యెహోవా వైపు తిరిగిన ఆయన జాలిపడును. ఆయన బహుగా ఇక్కడ దేవుడి వైపు తిరిగితే క్షమిస్తాడు, జాలి పడతాడండి. హల్లెలూయా. మరి దేవుడి వైపు తిరగడానికి 7వ వచనం యోహాను రాసిన పత్రిక అండి. ఎవరు ఎన్ని బోధలు ఉన్నాయి, ఈ బోధ మాత్రం మనం మర్చిపోవద్దు. 7వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి. యోహాను రాసిన పత్రిక, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన అన్యోన్యత ఎందుకు? అక్కడ జాలిపడును క్షమించను అన్నాడు. అన్యోన్యత, ఇక్కడ అన్యోన్యత బదులు అక్కడ ఏమన్నాడు? జాలిపడును క్షమించను అన్నాడు. భక్తి అయిన మార్గం విడిచిపెట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం వెలుగులో నడవాలట. హల్లెలూయా. ఇక్కడ 7వ వచనం లోకాసువార్తలో 7వ వచనం, అందరూ అది చూచి ఆయన పాపి అయిన మనిషి వద్ద బస చేయి వెళ్ళినని చాలా. భక్తి అయిన మార్గం విడిచిపెట్టమన్నావు బాగుంది, ఆయన మార్గంలో నడవమన్నావు బాగుంది, కానీ ఈయన పాపుల దగ్గరికి వెళ్తున్నాడే అని సనుక్కున్నారంట. అన్యోన్యత లేదు, జాలి లేదు. హల్లెలూయా. తోకానికి పడిపోయింది సనుగుడు. తోకానికి ఇక్కడ జాలి క్షమించను అన్నాడు, అన్యోన్యత అన్నాడు. కానీ ఇక్కడ ఒక మర్మం ఉందండి. మళ్ళీ యోహాను రాసిన పత్రిక చాలా ఇంపార్టెంట్. ఎన్ని దొంగ బోధలు ఉన్నా, పిడి సుందర గారి బోధలు ఉన్నా, ఎటువంటి బోధలున్నా ఈ వాక్యాన్ని మించిన బోధ ఏదీ లేదు. ఇదే సువార్త. చూడండి 7వ వచనము చదవండి ఒకసారి. వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన యెడల అన్యోన్య సావాసం గలవారమై ఉందుము. ఎప్పుడమ్మా? అప్పుడు. ఎప్పుడు? అప్పుడు. చెప్పండి. ఎప్పుడు? ఎప్పుడు? ఎప్పుడప్పుడు? అన్యోన్య కలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, అది యేసు రక్తం పవిత్రపరిచినట్టు అబద్ధంగా కూడా భావించుకో. యేసు రక్తం పవిత్రపరచదు. అన్యోన్య సర్పకుంటే బట్టలు నిలబడతాయమ్మా, సర్పకుంటే బట్టలు నిలబడిపోతాయండి. అన్యోన్య సావాసం గలవారం. సర్ప చింపి ఏం చేయాలి? నీళ్ళలో వేసి. బట్ట అంటే మనసు. గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కొని వారు ధన్యులు. బాధైన బాగుతారు, ఓపిక లేని వాళ్ళు పులుముతారు. అవునా? ఎంత వేసుకుంటారా? ఆరబెట్టాలి అంటే ఆశీర్వాదాలు ఉండవు, అప్పుడు వేసుకుంటారు. ఉతకాలి, నానాలి, ఆరాలి. అవునా? కాబట్టి 10 పేతురు యోహానులు యోధా వీళ్ళు భార్యలను వదిలేశారు. గమనించండి, అన్నీ వదిలేసుకొచ్చారు. వాళ్ళు సేవ చేశారు. తర్వాత అప్పగించినోడు ఒకడు, ఆపద్దాలన్నోడు ఒకడు. వీళ్ళకి ఎప్పుడు శక్తి వచ్చింది? ఆరారు 10 రోజులు. 10 రోజులు నిలిచి ఉన్నారు. హల్లెలూయా. నీ బాప్తిసం నేను రక్షించదు సుమా, నువ్వు గుడికి రావడం నేను రక్షించదు సుమా. ఇంటి దగ్గర ఎంతసేపు నిలిచి ఉంటున్నావు, లేదా మందిరంలో ఎంతసేపు నిలిచి ఉంటున్నావు? ప్రతిరోజు నిలిచి ఉండాలా. దుష్టులు ఆలోచన చొప్పున నడుస్తున్నావు, పాపుల మార్గమున నిలిచిపోతున్నావు. సీరియల్స్. ఇది 6 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున. యెహోవా నా కాపరే, నాకు లేమి. అది మాట కాపుదల, అంతేకాని బాప్తిసం కాపుదల కాదు. సినిమా సీరియల్స్ పెట్టేసుకుని గుడికి వచ్చేసి పచ్చిగల చోట్ల పరుండ చేయించాను. దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించేవాడు నాన్న చెప్పిన బాధ వినొద్దు, వాటి లెక్క ప్రకారం చూసుకోండి. హల్లెలూయా. కాబట్టి యేసు రక్తం నేను పవిత్రపరచును అంటే ఇక్కడ సనుక్కుంటున్నారు. ఆయన అయితే అన్యోన్యత కలుపుకున్నాడు, జాలిపడ్డాడు, బహుగా జాలిపడ్డాడు. వీళ్ళంతా సనుక్కున్నారు. వీళ్ళంతా ఎందుకు వచ్చారు? ఏమండి? గొప్ప పందాలు. మా ఇంట్లో భోజనం చేయాలి పాస్టర్ గారు. ఏమంటే 10వ వచనం చూసారా? ఏమన్నాడు? నశించిన దాన్ని వెతికి రక్షిస్తానికి మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడు. అవునా?
వర్షము హిమము వస్తుందంట. 10వ వచనం చూడండి. వర్షము హిమము ఆకాశం నుండి వచ్చును. హల్లెలూయా. అక్కడ వచ్చినట్టే ఇక్కడ వచ్చును. అయితే మరి ఎలా కలుగుతుందండి? 10వ వచనం చెప్పండి. యోహాను రాసిన పత్రికలో 10వ వచనం మీరు అబద్ధం అండి కలిపేస్తున్నారు. సార్థకత అనే వచనం పెట్టుకుంటే కలుస్తుంది. అక్కడ చదవండి అమ్మా. 10వ వచనం. మనం పాపం లేదని చెప్పుకొని పాపం లేదని చెప్తే ఆయన ఎందుకు అబద్ధికుడు అంటాడు? నీతిమంతులు లేడు ఒక్కడు లేడు అని ఆయన చెప్తున్నాడు. పాపం చేయలేదని నువ్వు చెప్తున్నావు. మరి ఎవరు అబద్ధికుడు? అవును, పాపం చేయలేదంటే ఆయన అబద్ధికుడు అవుతాడు. మనిషి పండు తిని దగ్గర నుంచి హృదయపు తలంపు ఊహా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఆయన అబుద్ధినిగా చేసేదము ఉండదు. అక్కడ వాక్యం వస్తుంది అంటున్నాడు. నా వాక్యము నిష్ఫలం కాదంటే సార్థకత. మనం సార్థకత ఎందుకు కావట్లేదంటే పాపం చేయలేదులే అనుకుంటున్నాం. హల్లెలూయా. ఏమంటే సారవంతం చేయడానికి. 9వ వచనము నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదంటే మన పాపము మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయను అంటే నేడు ఇంటికి. అక్కడ ఇంగ్లీష్లో క్లియర్గా ఉంటుంది హెవెన్లీ అని. అందరివి అందుకొనుట ఏమండి 9 మేరను దాటుతా 9వ వచనం. చాలా వచనాలలో 9వ వచనాలు అలాగే ఉన్నాయి. కాబట్టి 8వ వచనం సమ్మతి చూడండి. ఆకాశము భూమికి ఎంత ఉన్నతమో అనేది 9వ వచనంలో ఉంది. 8వ వచనం చూడండి. నా తలంపులు నీ తలంపులు వంటివి, నా త్రోవలు మీ త్రోవలు వంటివి. ఇక్కడ 8వ వచనం తన తలంపు చెప్తున్నాడు. చాలా మంది పెళ్లి తలంపు చెప్పరు, ఎవరికి అప్పింపాలో చెప్పరు, ఇంటర్మీడియట్ తీసుకోవాలో బైపీసీ తీసుకోవాలో ఏది అడగరు, ప్రార్థన చేయరు. ఇష్టం అమ్మా కొద్దిగా నర్సింగ్ ఉంటుంది, మీ ఇంటికి పోషణ ఉంటుంది అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. తర్వాత అడుక్కు తినాలంతే. సేవకుడిని అడగాలి, లేదా నువ్వు కనిపెట్టాలి, అనుభవం ఉన్న వాళ్ళని అడగాలి. నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంటే వెళ్ళిపో బాగా చదివేస్తున్నావు అనుకుంటారు. మా అమ్మాయి మా అబ్బాయి బాగా చదువుతున్నారంటే చివరికి ఉద్యోగాలు తోలు తీసేటప్పుడు కొట్టినప్పుడు తర్వాత బుద్ధి వస్తుంది. మా అమ్మాయి డిగ్రీ, మా అబ్బాయి డిగ్రీ. ఏం చదువు? డిగ్రీ. ఆలోచనతో చదువుకోవాలి. హల్లెలూయా. నువ్వు చదవట్లేదని కాదు, చదివినా ప్రయోజనం ఉండట్లేదుగా, వెళ్ళే దారిలో వెళ్ళాలి సుమా. కాబట్టి అండి ఇక్కడ నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం చేశానో వాళ్ళకి 4 రెట్లు ఇస్తాను. ఏమండి నేను నా ఆస్తిలో సగం పేదలకు ఆస్తి పంపకాలు ఎలా చేస్తున్నాడో నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం చేశానో తను పాపం చేశానని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ 8వ వచనము మనం పాపము 8వ వచనం ఏం చెప్తుందమ్మా? చెప్పుకొని మనల్ని మనమే పాపం చేశానని చెప్పాడా చేయలేదని చెప్పాడా? లేదు, పాపం నేను అన్యాయం చేశాను వాళ్ళకి 4 రెట్లు ఇస్తాను. ఒప్పుదల. హల్లెలూయా. ఒప్పుకున్నారమ్మా. కొంతమంది అంటారు మనుషులకు ఒప్పుకోక్కర్లేదండి. ఒప్పుకోక్కర్లేదు, నిజమే. నీ దేవుడు క్షమిస్తాడు, నిజమే. దేవుడి దగ్గర అమ్మా వినండి, కొంతమంది అడుగుతారు మనుషుల దగ్గర ఎందుకు ఒప్పుకోవాలని. మనుషుల దగ్గర ఒప్పుకుంటే జయం వస్తుంది, దేవుడి దగ్గర ఒప్పుకుంటే క్షమాపణ ఉంటుంది. క్షమిస్తాడు ఎప్పుడు దేవుడు, కానీ జయం వద్ది. ఇప్పుడు నేను పాపం చేశానండి, క్షమించేశాడు, కానీ దాని మీద జయం నాకు లేదు. జయం ఎప్పుడు వస్తుంది? బహిరంగంగా ప్రకటిస్తే సాతానుడు పారిపోతాడు. హల్లెలూయా. అది రహస్యం. శక్తి కావాలంటే ఎప్పుడు వస్తుంది? నిలిచి ఉండాలి. చెయ్యి ఇరిగిపోయిన చెయ్యి 2 నెలలు ఇలా కడితే అతుకొస్తుంది. నిలిచి ఉన్నారు వారు, నిలిచి ఉండాలి. కాబట్టి అండి ఈ 8లో సమ్మతింపకుండా ఇద్దరు కూడినడవరు. మరి 7వ వచనంలో యేసయ్య మరి జక్కయ్యతో భోజనం చేసిన తర్వాత నిలబడి నా ఆస్తిలో సగం పేదలకు నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం చేశానో వాళ్ళకి 4 రెట్లు ఇస్తాను. కాబట్టి ఈ రకంగా ప్రతి వచనము కలుస్తాయండి. కాబట్టి చాలా కొన్ని సున్నితంగా ఉంటాయి, కలవనట్టు ఉంటాయి, కానీ పేరు పెడితే కలుస్తాయి. కాబట్టి వేరు వ్యక్తులు వేరు కాలాలు రాసిన వాళ్ళకి తెలియదు, ఎవరో మొక్కలు చేశారు, ఏ అంకి వేసుకున్నా ఆ అంకికి టాలీ అవుతాయి. అంటే బైబిల్ అసలు మనుషులు మానవ కల్పితంతో రాయలేదని పేతురు రాసిన పత్రికలో ఏదో చెప్పారు. ఎముకలు ఉన్నాయని అందరికీ తెలుసు, ఎక్స్రే తీస్తే ఎలా తెలుస్తుందో ఎక్స్రేలో ఎన్నేక వచ్చినా మట్లాదివారం కావచ్చు ఏదైనా. ఇప్పుడు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాబట్టి ఇక్కడ 10 భాగాలు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి చెప్పండి?
నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తా అన్నాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి మాట్లాడరండి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ఎప్పుడు చెప్పాడు? భోజనం చేసినప్పుడా? ఏమండి? చెట్టు ఎక్కినప్పుడా? ఎప్పుడు చెప్పాడమ్మండి? దిగిన తర్వాత నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడా? భోజనం చేసిన తర్వాత అన్నాడా? నా ఆస్తిలో సగము పేదలకు, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం చేశానో వాళ్ళకి 4 రెట్లు ఇస్తానన్నప్పుడు నేడు ఇంటికి రక్షణ వచ్చు. డబ్బు సంచి తెరవని క్రైస్తవుడిని నమ్మకూడదు. హృదయం తెరవని క్రైస్తవుడిని నమ్మకూడదు. ఇటు చూడండి, నేను చిన్న ఉద్యోగం చేస్తున్నాను, 10,000 వస్తున్నాయి. ఈ 10,000లో 1,000 రూపాయలు దశంభాగం ఇవ్వాలి, అవునా? ఈ చచ్చిపోతే నాకు 9,000 ఉంటాయి. ఈ 1,000 చంపుకొని బతికించుకుంటే నేను చచ్చిపోయి తిరిగి లేస్తాననే పునరుద్ధాన విశ్వాసంలో ఉన్నట్టు. క్రియలు లేని విశ్వాసము మృతం. ఈ నోటు చంపుకొని నేను బ్రతికించుకోలేనప్పుడు అర్థమవుతుందండి. ఈ నోటు చంపుకొని చచ్చిపోయి ఎలా వేస్తాను? నా మాటేనండి. ఈ నోటే నాకు బతకట్లేదు కదా, కానుక పెట్టలో అయిపోయింది, నాకు లేదు, తిరిగి వస్తుంది అని నువ్వు ఎలాగైతే ఎన్ని ప్రసంగాలు చేసినా ఈ థీరీలే. టైలర్ ఉన్నాడండి, ఇలా కొలవాలని చెప్తాడు, ఇలా కత్తిరించాలని చెప్తారు. ఎన్ని ప్రసంగాలు చేసినా ఈ థీరీలే. కానీ నువ్వు ఇచ్చే కానుక ప్రాక్టికల్. హల్లెలూయా! ఎంతమంది ప్రాక్టికల్ గా ఉన్నారు? పొద్దుమానం ప్రభా అని వచ్చి ప్రాక్టికల్ ఏది? అబ్రహమా, నీ ఒక్కగాని బిడ్డను ఇచ్చాడా లేదా? అబ్రహమా, నీ బంధువులను స్నేహితులను విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళు. అబ్రహాముకి తెలిసింది, నీకు నాకు కలహం ఉండొద్దు, దూరం పెట్టాడు. దూరం అయిన తర్వాత నా వల్లనే నువ్వు ఎదుకోవాలి, నీకు తెలియాలి అన్నాడా? వెళ్ళి ప్రాణం తెగినంతగా యుద్ధం చేసి తీసుకొచ్చాడండి. ఎంత ప్రేమ! బతిమాలాడండి. అది అబ్రహాం కుమారులు. హల్లెలూయా! ఎంత ప్రేమ అండి. తన ఆస్తిలో సగం పేదలకు ఇస్తారు. మనం అయితే గుడికి వచ్చేదంతా వ్యాపారం పెంచుకోవడానికి. అసలు గుడికి ఎందుకు రావాలండి చెప్పండి? హల్లెలూయా! ఎందుకు రావాలమ్మా? అగ్ని ఆరదు, పురుగు చావు. ఇదండి ఈ భయం కలిగి ఉండాలి. జ్ఞానానికి మూలం భయమే అండి. ఎవడు నా మాట విని వణుకునో వాడినే దృష్టిస్తా అన్నాడండి.